యూనివర్సిటీలలో గత 30 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు పనిచేయడం దుర్మార్గమైందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీల అభివృద్ధిలో కాంట్రాక్టు అధ్యాపకుల పాత్ర అనే అంశంపై పీజీఆర్ఆర్సీడీ ఈ సెమినార్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే వ్యవస్థ లేకుండా చేస్తానని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయకుండానే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిందని అన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి గత 6 నెలల నుంచి మేము ప్రభుత్వానికి వివిధ దశల్లో విన్నపాలు చేస్తున్నాము. మే నెలలో నిరవధిక సమ్మె చేసినప్పుడు స్వయంగా సీఎం గారే పిలిచి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లందరికీ ఉద్యోగ భద్రత ఇచ్చి యూజీసీ పే స్కేల్, బేసిక్ డిఏహెచ్ఆర్ఏతో కూడినటువంటి యూజీసీ పే స్కేల్ని ఇస్తామని చెప్పేసి స్వయంగా సీఎం గారే చెప్పడం జరిగింది. ఆ హామీ మేరకు మేము ఆ రోజు సమ్మెను విరమింపజేసినాము. దానిని ఇప్పటికి 3 నెలలు అవుతున్నప్పటికీ మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇంకా నెరవేరలేదు. ఆ హామీని ఇప్పటికైనా త్వరగా ప్రభుత్వం నెరవేర్చాలని, ఈ విషయంలో సీఎం గారు మా పైన దయ ఉంచి ఎక్కడైతే మాకు ఈ జాప్యం జరుగుతున్నదో ఆ జాప్యం జరగకుండా త్వరగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని ఎమ్మటే యూజీసీ పే స్కేల్ ఇచ్చి మిగిలిన కాంట్రాక్ట్ టీచర్లతో పాటు మిగిలిన ఏదైతే యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా సీఎం గారు త్వరగా పరిష్కరిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులకు నమస్కారం. సరే, ఇవాళ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మరి రెగ్యులరైజేషన్ కోసం జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం సదస్సుకు రావడం జరిగింది. సరే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు గత 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ మీదనే పనిచేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నియామకాలు అనేది ప్రధాన అంశం. కానీ ఇవాళ పాలక పార్టీలు మరి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరుతోని ఆవిర్భవించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే పదాన్ని లేకుండా ఉద్యోగులందరికీ కూడా రెగ్యులేట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం మరి న్యాయం జరగలేదు. అనేక అంశాలు పక్కన పెట్టి మరి అంశాలతోని వాళ్ళని కాంట్రాక్టు వాళ్ళందరినీ కూడా మరి రెగ్యులేట్ చేయకుండా ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది. సరే, ముఖ్యంగా మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మరి పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టు మరి అధ్యాపకులకు కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు పనిచేస్తున్న అందరికీ కూడా రెగ్యులేట్ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి మరి ఇటువంటి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న ఈరోజు ఈ సదస్సు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ఏప్రిల్ మాసంలో మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలని గవర్నమెంట్తో మేము పీస్ఫుల్గా ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. దాని ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ మానవీయ కోణంలో ఆలోచించి కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ తొలగించకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 65 ఇయర్స్ దాకా మిమ్మల్ని ఎవరు తీసేయడానికి వీల్లేదని చెప్తూ హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఏదైతే యూజీసీ పే స్కేల్స్ ఉందో దాన్ని ఆ యూజీసీ పే స్కేల్స్ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారము రెగ్యులరైజేషన్ కాకుండా మిగతా విషయాలు అన్నీ చేస్తా అని చెప్పారు. కాబట్టి సో ఇమ్మీడియట్ జరిగే పని చేస్తా అన్నారు. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత ఇస్తూ సార్ చెప్పిన హామీకి మా తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున సార్కు, సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దానికి ఇచ్చిన హామీ ప్రకారమే కాకతీయ కానీ, ఉస్మానియా కానీ మా కాంట్రాక్ట్ అధ్యాపకుల పక్కన పెట్టి మిగతా పోస్టులకు మాత్రమే రిక్రూట్మెంట్కు వీళ్ళు ఈసీలో తీసుకున్న విషయం మాకు మీ మీడియా ద్వారా కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంకోటి ఏం జరిగినదంటే,
సీఎం ఏదైతే హామీ ఇచ్చినారో ఆ సీఎం ఇచ్చినట్టు హామీ ఏదైతే యూజీసీ పే స్కేల్స్ ఉందో దాన్ని ప్రాసెస్ చేయడానికి సీఎం గారు చెప్పినా కూడా కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారనే ఆలస్యం చేస్తున్నారు. అడ్డుపడడానికి ఎవరు లేరు. సీఎం చెప్పిన తర్వాత ఏది ఆగదు. కాకపోతే అంటే కొంత ఆలస్యం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా త్వరగా మేము కంప్లీట్ చేయాలని చెప్పి మేము చెప్తే సీఎం గారు కలవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఈ మిగతా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్సీలు కానీ ప్రొఫెసర్స్ కానీ గతంలో కూడా మాకు వీళ్ళందరూ సానుకూలంగా స్పందించి మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేసింది. కాబట్టి వీళ్ళందరి ద్వారా మళ్ళీ సీఎం గారికి ఒకసారి మా రిక్వెస్ట్ను వీళ్ళ ద్వారా వినిపించాలి. మా యొక్క ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి మాత్రమే ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటి అంటే ఏదైతే సీఎం గారు ఇచ్చిన హామీ మీ కాంట్రాక్టు అధ్యాపకులందరి పోస్టులు పక్క పెడతామన్నారో దానికి విరుద్ధంగా మొన్న 19th రోజు ఇదే హాల్లో ఆల్ వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ పెట్టుకున్నారు.